ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు మనల్ని తన యొక్క అనాదికాల సంకల్పంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనగా మరి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, దేవుడు క్రీస్తు యేసులో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని గుర్తెరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుడు నిన్ను పిలిచినటువంటి విధానం ఏమై ఉంటున్నదో ఒకసారి గ్రహించి ఉంటున్నావా? వాక్య వెలుగులో దేవుడు అనేకులను ఆయా విధాలుగా తన సంఘ క్షేమాభివృద్ధి కొరకై, ఆయన తన నామ ఘనత కొరకై పిలిచి ఉంటున్నాడు. అందుకనే దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును ఏర్పాటును నిశ్చయపరచుకొనుడి అంటున్నాడు. దేవుడు నేను పూర్తికాల సేవ కొరకు ఒకవేళ పిలుస్తుంటే నిర్లక్ష్యము చేయవద్దని ప్రభు పేరట మనవి చేయుచున్నాం. ఎందుకనగా దేవుడు మనల్ని తన సేవా పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు మన సొంత తలంపులు, సొంత ప్రయత్నాలు ఏది కూడా ముందుకు సాగనటువంటిదిగా ఉంటుంది. యోనా తన జీవితంలో చూసినప్పుడు నినవేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తూ వచ్చినాడు. తద్వారా ఆయన జీవితంలో ఎన్నో తుఫానులు, ఎన్నో కలవరాలు వచ్చినప్పటికీ దేవుడు తనను విడిచిపెట్టకుండా తనను పేరు పెట్టి పిలిచి తన సొత్తుగా చేసుకొని తన ద్వారా నినివే ప్రజలకు దేవుని యొక్క రక్షణ శుభవార్తను తెలియచేయాలని దేవుడు సంకల్పించిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒకవేళ యోనా వలె నువ్వు తప్పించుకొని తిరుగుతుంటున్నావేమో, అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు కనుక నీవు నా సొత్తు అంటున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటి సంఘములు మనల్ని చేర్చుకున్నాడు. ఆయన సొత్తుగా చేయబడినటువంటి నీవు నేను, మనపై మనకు ఎటువంటి అధికారం లేదు. ఎందుకనగా మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు అని కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు రాస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను తనకు రక్తమిచ్చి కొన్నటువంటి విధానం ఏమై ఉంటున్నదో ఒక్కసారి ఆలోచించుకోండి. మన జీవితంలో ప్రభు మనల్ని ఏ ఉద్దేశం చేత ఎన్నుకున్నాడు, ఏ ఉద్దేశం చేత తన సొత్తుగా చేసుకున్నాడు, ఆ యొక్క విధానాన్ని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగినప్పుడు ప్రభువుకు మహిమ కలుగుతుంది, అనేకులకు రక్షణ దొరుకుతుంది, ఇతరులకు ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. అలాగే మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగం అంతటిని దేవుడు ఏర్పాటు చేసుకొని అలాగే నడిపిస్తూ వచ్చినాడు. దేవునికే మహిమ కలుగును గాక.